సంజీవని పథకం రేపు 1వ తారీఖు నుంచి అమలు చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. దాని మీద ఒక ఘాటు స్టోరీ రాసుకొచ్చింది సాక్షి. పేదలకు ప్రాణం పోస్తున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేయడం, ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేసే నాడు నేడు కార్యక్రమానికి తూట్లు పడవడం, ప్రభుత్వ వైద్య కళాశాలను పీపీపీ పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం, ఇలా వైద్య రంగాన్ని చిన్నాభిన్నం చేసిన చంద్రబాబు సర్కార్ అక్కడ దాక్కుండా పక్క రాష్ట్రాల్లో ఘోరంగా విఫలమైన కార్యక్రమాలను రాష్ట్ర ప్రజలు నెత్తిన రుద్దుతూ ఖజానాకు భారీగా గండి కొడుతోంది. ప్రైవేట్ కంపెనీలకు నిధుల పంట పండిస్తోంది. కర్ణాటకలో ఘోరంగా విఫలమైన డిజిటల్ నెర్వ్ సెంటర్ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు సిద్ధపడుతోంది. డింక్ సాఫ్ట్వేర్ రూపొందించిన కంపెనీకే దాని అమలు కాంట్రాక్ట్ అప్పగించడం ద్వారా ఏకంగా 350 కోట్లు ఇచ్చేయడానికి ప్రభుత్వం దాదాపు సన్నద్ధం అయిపోయింది. అదే సంజీవని ప్రాజెక్ట్. ప్రభుత్వ పెద్దలు క్విడ్ ప్రో కో స్కెచ్లో సంజీవని పురుడు పోసుకుందని వైద్య శాఖలో ప్రచారం జరుగుతుంది. సాధారణంగా ఏదైనా కొత్త పథకం కార్యక్రమం అమలు చేసే ముందు ప్రజల అవసరాలు, అప్పటికే అందుబాటులో ఉన్న వనరుల వినియోగం, ప్రజాధనం వృధా కాకుండా ప్రభుత్వ విధానాలు రూపొందించాలి. ఎంతవరకు అవసరమో అంతవరకే ప్రైవేట్ భాగస్వామ్యం ఉండాలి. ఇందుకు పూర్తి భిన్నంగా సంజీవని కార్యక్రమాన్ని చంద్రబాబు సర్కార్ తెరపైకి తెచ్చింది. టాటా సంస్థ రూపొందించిన డింక్ని నేరుగా ఓ విధానంగానే స్వీకరించేసింది. 2024 డిసెంబర్లో ఏపీ మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్ కర్ణాటక రాష్ట్రం కోలార్లో ఉన్న డింక్ కార్యాలయాన్ని సందర్శించారు. తర్వాత కొద్ది రోజులకే ఏపీలోనూ డింక్ సేవలు ప్రారంభిస్తామని బాబు సర్కార్ ప్రకటించింది. ఇదే సంజీవని ప్రాజెక్ట్ అని చెప్పింది. అదే సంస్థ ద్వారా కుప్పంలో పైలట్ ప్రాజెక్ట్ చేస్తున్నట్టు చెప్పింది. తర్వాత చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అమలంటూ హడావిడి చేసింది. సంజీవని పైలట్ ప్రాజెక్ట్ కోసమే 10 కోట్లు ఖర్చు పెట్టేసింది. పైలట్ ప్రాజెక్టులో అమోఘమైన ఫలితాలు వచ్చాయని రాష్ట్రం మొత్తం సంజీవని అమలు చేస్తామని సీఎం ప్రకటించారు. కొద్ది రోజుల కిందట రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని అమలు కోసం వైద్య శాఖ టెండర్ పిలిచింది. 350 కోట్లకు పైగా నిధులతో 5 ఏళ్ల పాటు కార్యక్రమం అమలు చేయడానికి టాటా సంస్థ టెండర్లో ప్రథమ స్థానంలో ఇచ్చినట్టు సమాచారం. త్వరలోనే కాంట్రాక్ట్ వైద్య శాఖ అధికారికంగా కట్టబెట్టబోతోందని తెలిసింది. మంత్రుల కోలార్ పర్యటన, డింక్నే విధానంగా ప్రభుత్వం స్వీకరించడం, తుది కాంట్రాక్ట్ అదే సంస్థ కట్టబెట్టడం, ఇదంతా పక్కా దోపిడీ స్కెచ్లో భాగంగా కాక మరేంటని వైద్య రంగ నిపుణులు విమర్శిస్తున్నారు. వైద్య శాఖ పిలిచిన టెండర్లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పాల్గొంది. అయితే డింక్నే ప్రభుత్వ విధానంగా స్వీకరించి టెండర్ పిలవడంతో ప్రభుత్వ రంగ సంస్థ పోటీలో నిలవలేకపోయిందని సమాచారం అన్నట్టు వార్తని హైలైట్ చేశారు.